కానీ కోచింగ్ చెప్పేటోళ్ళు కానీ నౌకరు ఇక్కడ. కాబట్టి నోటిఫికేషన్ పడాలని లైబ్రరీలో ఉన్నటోళ్ళు నౌకర్లు చేసేటోళ్ళు కోరుకోవాలి, కోచింగ్ సెంటర్ వాళ్ళు కొనుక్కోవాలి, ఆడ మెస్ వాళ్ళు కోరుకోవాలి, ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు కోరుకోవాలి, ఇక్కడ ఉన్న అశోక్ నగర్ చౌరస్తాల దిల్సుఖ్ నగర్ అమీర్పేటలో ఉన్న వాళ్ళు అందరు కూడా మీరు కోరుకోవాలి. మీకు నోటిఫికేషన్ రానే రావు, మీ నౌకర్లు రానే రావు, అసలు మీరు అవసరమే లేదన్నప్పుడు మీరు కూడా అవసరం ఉండదు. ఇక్కడ లైబ్రరీలో ఎందుకు ఏమవసరం ఉంటాయి? ఈరోజు ఏవైనా గూగుల్లో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి, వికీపీడియాలో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి. మీ దగ్గర మేము ఎందుకు రావాలి? మీ దగ్గర మీకు నౌకర్లు ఉన్నాయి, మేము ఉన్నాం కాబట్టి మీకు నౌకర్లు ఉన్నాయి. లేకుంటే ఈరోజు ఆర్టీసీ మూసేసినట్టు, శ్రీనిధి మూసేసినట్టుగా చాలా సంస్థలు మూసేస్తుండ్రు కదా, హౌసింగ్ బోర్డు మూసేసినట్టు లైబ్రరీకి విద్యార్థులు ఎవరు వస్తారు, నిరుద్యోగులు ఎవరు వస్తారు కదా, లైబ్రరీ కూడా మూసేస్తారు. అప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి, ఇక దీక్షలు చేసుకుంటా. అర్థమైందా? అప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి, మా నౌకర్లు కాపాడుండ్రి, మాకు మద్దతు తెలుపునని వాళ్ళతో మీరు నిలవడం కదా. కాబట్టి ఉద్యమాలతోని ఎప్పుడైనా గురువులు కానీ, ప్రొఫెసర్లు కానీ, విద్యాధిపతులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా విద్యార్థి లోకలతో నిలబడ్డోళ్ళు. ఈరోజు ఒట్టిగానే ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో సక్సెస్ఫుల్గా నిలబడ్డదని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రొఫెసర్స్, టీచర్స్, దాన్ని ప్రోత్సహించిన వాళ్ళ వల్ల ఈరోజు గట్టిగా మనం నిలబడ్డాం, లేకుంటే నిలబడేది కాదు ఈరోజు. కాబట్టి ఈరోజు అధ్యాపకులను బెదిరియద్దు, మీరు ప్రోత్సహించాలి. పక్కకు పోయి చేసుకోండి, అక్కడ పోయి చేసుకోండి, మేము పోయేవాడు ఇక్కడ ఉన్నది. లైబ్రరీకి 100% ఎవరు రారు చదువుకోకుండా. మీరు నౌకర్లు చేస్తారా నౌకర్లు? కాబట్టి నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఈ స్లోగన్ ఇయని కూడా భయపడే పరిస్థితి వచ్చింది, ఈ స్లోగన్ ఇయని భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మేము అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు మేము కోరతలేం. మీరు ఇచ్చిన 2 లక్షల నౌకర్లు ఇస్తాం, మేము అవే అడుగుతున్నాం. మేము ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి మాకు చెప్పింది కాబట్టి అదే అడుగుతున్నాం. నిరుద్యోగ భృతి మేము 4000 ఇస్తామని మీరే చెప్పిన అవే అడుగుతున్నాం. మేమేం సొంతంగా అడగలే కదా, మాకు 4000 ఇవ్వమని మేము అడిగినాము. మీరు ఏమైనా పోస్ట్ కార్డు రాసినారు వీళ్ళు ఎవరన్నా? ఎవరు రాయలే కదా. ఈరోజు నినాదం ఇయ్యడానికి, స్లోగన్ ఇవ్వడానికి, ఈరోజు మా రైట్స్ మేము అడగడానికి, లేకుంటే మీరిస్తామన్నవి కూడా మేము అడగడానికి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తుందంటే దీనికి మించింది ఏం లేదు. ఈరోజు ఎవరు బ్రదర్ ఇస్తాము ఇస్తలేరు అనేది కాదు. ఈరోజు ప్రభుత్వ పెద్దలు ప్రతిసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఏమున్నది? 46 జీవో ఎత్తేస్తాం, మరి ఎత్తేసిండ్రా? 29వ జీవో తీసుకొని వచ్చిండ్రు, ఎత్తేసిండ్రా? ఈరోజు ఒక నోట్ల అన్నం పెడుతున్న ఇంకో నోట్ల గొంతు పట్టుకుంటుండ్రు, అది ఎట్లా? ఈరోజు గ్రూప్ 1 మొత్తం పరీక్షలు రాసే వారం రోజుల ముందు నువ్వు ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు నడవంటివి ఎట్లా? ఈరోజు అనేకమైన అనుమానాలు ఉన్నాయి బ్రదర్. మీరు పెట్టే దీనిపైన విద్యార్థి నిరుద్యోగం నిత్యం ప్రశ్నిస్తారు, నిత్యం అనుమానిస్తారు, నిత్యం నిత్యం గొంతమ్మ కోరికలు కోరుతారు. నేను రేవంత్ రెడ్డి పంపిన రాయండి, అర్థమైందా? నిత్యం గొంతమ్మ కోరికలు కోరడం. మేము ఆశావాదులం అబ్బా, మేము బరాబర్ అడుగుతాం, మేము బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలబడతాం. నీ బాధ్యత అది. మేము పుణ్యాకేం గెలవలే, ఇవ్వాలి మేము ఒక చూసి ఎవరు గెలవలే. వీళ్ళందరినీ డొక్కు బస్సులలో ఎక్కించుకొని ఒక పూట ఇవ్వకుండా వీళ్ళు ప్రచారం చేస్తారా? మీరు చేసి వచ్చిండ్రా? మీరంతా కుమ్మక్కాయ తింటిది ప్రతి దాంట్లో. ఇవాటి వరకు ఇక ప్రభుత్వం మారింది కదా. 2016 పేపర్ లీకేజ్ ఏమైంది? 2022 సిట్టు, 2020 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అని జైలు వేసినారు వాళ్ళను. ఈరోజు మళ్ళీ వాళ్ళేగా నౌకర్లు చేసేది. కాబట్టి నా బాధ ఏంటంటే ఈరోజు వీళ్ళు స్లోగన్ ఇయ్యడానికి భయపడుతున్నానే దానికనే ముందుకు నిలబడి ఈరోజు స్లోగన్ మీరు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండ్రు, మీరు కాదు వీళ్ళే ఇవ్వాలని. అందుకని మళ్ళీసారి నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. కాబట్టి రేపు 5 జూలై 2025 సమయం ఉదయం 10 గంటలకెళ్ళి ఒకటో సూర్యాపేటలో నిరుద్యోగ విద్యార్థి మహాసభను జయప్రదం చేయాలని నిరుద్యోగుల తరపున కోరుకుంటున్నా. మన రియాజ్ కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, దీని విషయం పైన కలిసినట్టు సీఎంని తెలుస్తూ ఉంది, మీరు ఏమంటారు బ్రదర్? వాళ్ళ గురించి పేర్లు చేసే స్థాయి నాది కాదు, కానీ ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడతా, రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం గురించి మాట్లాడతా, యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడతా. కానీ ఈ పుస్కిగాన్ల గురించి మాట్లాడడానికి బక్క జడ్సన్ లేడు ఇక్కడ, అర్థమైందా? నేను ఆ పుస్కిగాన్లతో వాడు బ్రోకర్ గాన్లు వాళ్ళు 20 లక్షలు ఇస్తే 10 లక్షలు కమిషన్ కొట్టి వీళ్ళకి ఒక పూట పెట్టి 3 పూటల బిల్లు రాసుకొని ఎత్తుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడాలనా? ఏసీ బస్సులో తీసుకుపోతామని చెప్పి డొక్కు బస్సులో తీసుకుపోయిన గురించి నేను చెప్పాలనా? వాళ్ళెంత, వాళ్ళ బతికెంత బ్రదర్? నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. వాళ్ళు మేధావిత్వాన్ని అమ్ముకున్నోళ్ళు వాళ్ళు, అర్థమైందా? ఈరోజు మేధావితనము ఫర్ సేల్, ఇంటెలెక్చువాలిటీ ఫర్ సేల్, అర్థమైందా? వాళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడగానే ఈరోజు మాకు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు 4,000 నిరుద్యోగ భృతి అంటే ప్రియాంక గాంధీకి విలువ లేదా? రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు 2 లక్షల ఉద్యోగాలని, విలువ లేదా? అశోక్ నగర్కి వచ్చి చెప్పిండ్రు, విలువ లేదా? మీ అంత అందంగా ఎవ్వరు లేరు,
మీరు వారం రోజు స్నానం చేయకుండా ఈరోజు మీ దగ్గర సుగంధ పరిమళాలు వదలుతున్నాయని రాహుల్ గాంధీ కౌగిలించుకొని ముద్దాడి అవి గుర్తులేవా? కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఎట్లా బ్రదర్ ఇవి అవి మేము గుర్తు చేస్తున్నాము. అవి తప్పేముంది? రోజు రోజుకి ఈరోజు ఉద్యమం చేయడానికి, ప్రశ్నించడానికి, గలాలు విప్పడానికి భయపడే పరిస్థితి ఉండద్దు. అర్థమైందా? భయపడే పరిస్థితి ఉండద్దు. కాబట్టి నాకు ఇందాక ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇక్కడ చేయదాడ పోయి చదువుకోమంటే నేను చెప్తున్నా కదా, బైకార్ లైబ్రరీకి పోయి ఎవ్వరు చదవద్దని ఉద్యమం తీసినామనుకో మీ ఒకళ్ళు పోతాయి, మళ్ళీ మేమే మద్దతుగా నిలబడాలి. ఇలా ప్రశ్నించే గొంతులు లేవు, ప్రశ్నించే గొంతులు ఫర్ సేల్ అమ్ముడుపోయినా ఎప్పుడో. నిన్న కూడా గొంతు అమ్ముడుపోయింది. ఏదో అమ్ముడుపోయా బుద్ధ భూమి ప్రాజెక్టుకు మల్లెపల్లి లక్ష్మయ్య కూడా అమ్ముడుపోయిండు, గంట చక్రవాణి అమ్ముడుపోయిండు, కోదండ రామ్కి అమ్ముడుపోయిండ్రు. చెప్పించి కొడితే ఇంకోసారి లఫుడ్ మాటలు మాట్లాడితే చెప్పించి కొడితే ఇంకో రంగ మాటలు మాట్లాడదు. మీరు అమ్ముడు పోయినరా లేదా? ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం ఇస్ ఫర్ సేల్ అమ్ముడు పోయిందా లేదా? అమ్ముడు పోయింది అంతే. ఈరోజు ఒక పదే చెప్తున్నాడు కదా, నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పి మన ఇంద్రపార్కులు అందుకే చేసారా? ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఉద్యోగాలు కావాలని చేస్తారా వద్దని చేస్తారు? బ్రదర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బ్రదర్ ఒకటి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీనా ఇవాటి వరకు ప్రభుత్వం గుర్తించిందా? రివ్యూ మీటింగ్లు పెట్టినావా? 33 జిల్లాలు చేసిండ్రు, 33 కలెక్టరేట్లు ఉన్నాయి, 33 కలెక్టర్లకు సంబంధించినంత స్టాఫ్ ఈరోజు ఉన్నదా? ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఎందుకు నియమించుకుంటున్నావు? నిన్న జనార్దన్ ఎక్కడ మాట్లాడాడు, శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి 66 ఏళ్ళు 60-70 ఏళ్ళు ఉన్నాయంట ఆయనకు, పెద్ద మనిషికి చేస్తుండే. ఇంకా మన ఆయా డిపార్ట్మెంట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళందరికీ అవసరమా ఈరోజు? నేను ఒకటే చెప్తున్నాను, ఇది బ్రదర్ అందులో ఎంతమందికి వస్తే 500 1000 పోస్టులు వస్తాయి. ఇలా లక్షల మంది పరీక్షలు రాస్తుండ్రు. అరే వాళ్ళకి ఇయ్యండి, ఉన్న కాడికి వేయండి. ఈరోజు కాంట్రాక్టులతో ఎందుకు నింపుతారబ్బా మీరు? ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతులు ఎందుకు నింపుడు? ఈరోజు మీరు ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఈరోజు కాంట్రాక్ట్ అయితే 10,000 నౌకరీ చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే 50,000 జీతం ఇవ్వాల్సి వస్తాయని చేసుకుంటారా? మరి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మీ జీతాలు కట్ చేసుకోరు రాదుండబ్బా? మీరు 3 లక్షల జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు, 3 లక్షల నౌకరీ చేస్తుండ్రా? మీరు 3 లక్షల నౌకర్లు చేస్తుండ్రా? చేస్తలేరు కదా మీరు ఆ నౌకర్లు. కాబట్టి ఈరోజు మేము మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ లేకుంటే మేము అడిగేది కానీ మీరు ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చడానికి. అర్థమైందా? వాళ్ళు రాని వాళ్ళకి మనకు బాగా అనుబంధం ఉంది కానీ అర్థమైందా? రేవంత్ రెడ్డి 19,000 చలాన్లు కట్టాలి, వాళ్ళని అడిగే దమ్మీలకు ఉండదు. నా బండి బయటికి పోతే మాత్రం ఆపుతారు. కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు గొంతమ్మ కోరికలు కొడతారు. నువ్వు ఇస్తా అన్న 4,000 రూపాయలు ఇచ్చి నువ్వు ముందు మాట్లాడు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు కదా ఈ నెల. రాహుల్ గాంధీకి ప్రియాంక గారికి వీళ్ళు తప్పుడు సమాచారం చెప్తున్నారా? మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఇప్పుడు ఎందుకు సారీ అని చెప్తారు? అదే వాళ్ళకి ఎందుకు తెలియదు అబ్బా? వాళ్ళకి తెలియదా? ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు మీరు మోసపోయినరా అని, వీళ్ళు మోసపోతూనే ఉంటారు అని అందరికీ తెలుసు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వం వాళ్ళే తలపుళ్ళు కడుతారు, అప్పుడుగా మేము కొట్టాడాల్సిందే. పోయిన 10 ఏళ్ళు కొట్టాడాల్సిందే. కాకపోతే పోయినసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, ఈసారి నిరుద్యోగుల తరపున మన కేటీఆర్ నిలబడతారు, అంతే తేడా. అర్థమైందా? కాకపోతే బీజేపీ నా అప్పుడు నిలవాలి, నా ఇప్పుడు నిలవాలి, అటు ఇటు కాని వాళ్ళు అట్నే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్టాడతాం, వీళ్ళ హక్కులు మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం నినాదాలు ఇవ్వడానికి వెనకపోవద్దు, అరెస్టులు చేయొచ్చు. అర్థమైందా? చెరసాల పొద్దుగాల నేరల బాధితులు మాట్లాడండు, 20 ఏళ్ళకు వాళ్ళపైన దాడి జరుగుతాం, 30 ఏళ్ళు వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నడువును పడిపోయి నడవలేకపోతున్నాం అని చెప్పి. కాబట్టి మనకు అవన్నీ కొత్త కాదు. కానీ మీరు నినాదం బంద్ చేసిన రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. మీరు స్లోగన్లు ఇచ్చిన రోజు, ఉద్యమం మర్చిపోయిన రోజు, ప్రశ్నించడం మర్చిపోయిన రోజు ప్రజాస్వామ్యం ఉండదుగా. ఎవరు కూడా చేయరు. కాబట్టి అది ఎప్పుడు మర్చిపోద్దు మనం, ఎప్పుడు అది మన గుర్తుంచుకోవాలి. నౌకర్ కంటే అది ఎక్కువ. అర్థమైందా? ఇవాళ 30 ఏళ్ళకు భగత్ సింగ్ ఉరికంబం ఎక్కిందంటే ఈరోజు మనం నిలబడ్డామంటే అసొంటి వాళ్ళు పోరాటం వల్ల, అసొంటి త్యాగాల వల్ల ఈరోజు మనం నిలబడ్డాం. కాబట్టి ఆ స్ఫూర్తి అనేది మనకి ఎప్పుడు నౌకరు వస్తుంది పోతుంది, పెద్ద ఫరకేం పడది. కానీ ప్రశ్నించడం, నినాదం ఇవ్వడం, ఉద్యమాలు చేయడం ఇది నిరంతరం మనకు ఉండాల్సిన అవసరం అని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నా. మన జనార్దన్ మాట్లాడతారు. నిరుద్యోగులం ఉద్యోగాలు కావాలని ఈ నెల 20వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం, ఒక మహాసభ. ఆ సభకు 5,000 పైచిలకు నిరుద్యోగులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో అని పదే ముఖ్యమంత్రి చెప్తూ ఉద్యమాన్ని అవహేళన చేయడము, మాకిచ్చినటువంటి హామీలను పక్కదావ పెట్టేయడం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్కు
ఒక బుద్ధి చెప్పడం కొరకు, మా కోరికలందరికీ తెలియజేయడం కొరకు జిల్లాల వారీగా ఈ సభలను పెడుతున్నాం. ఈ సభల ద్వారా మీకు ఏదైతే మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదో ఆ ఉద్యోగాలు ఇప్పుడు వచ్చేటటువంటి 10,000 సర్పంచ్ నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్లలో మేము పార్టిసిపేట్ చేసేటట్టు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగిని కదిలియడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ప్రతి జిల్లాలో నిరుద్యోగులందరినీ కదిలిస్తూ జిల్లా కేంద్రంగా పెడుతున్నటువంటి ప్రోగ్రాలు. ఇది సూర్యాపేట జిల్లాలో ముందుగా నడుస్తున్నది. ఈ నెల శనివారం నాడు 25వ తారీఖు నాడు నడిచేటటువంటి సభకు సూర్యాపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పలు జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మీ జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ను ఇనిషియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని కదిలించి తొందర నోటిఫికేషన్లను తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రోగ్రాంకు ఒక నిరుద్యోగులే కాదు, ఇప్పుడు జడ్సనన్న కూడా వచ్చి మద్దతు చేయడం జరిగింది. అట్లనే సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు అందరూ కూడా ఈ సభకు మద్దతు అందరిని అడుగుతున్నాం. మొన్న అడగలేదా? మొన్న కూడా పిలిపించినాం కదా. మొన్న బీఆర్ఎస్ బీజేపీ కాదు. ఇక్కడ క్వశ్చన్ సరే బీఆర్ఎస్ వస్తుంది, గతంలో 10 ఏళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. కరెక్టే, వాళ్ళ దగ్గరికి పోవద్దని వాళ్ళని ఒడగొట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేయాలని నిన్ను గెలిపించినాం కదా. నిన్ను గెలిపించినాక మరి నువ్వు పని చేయవు, వాళ్ళు అధికారంలో లేరు, మరి ఎక్కడికి పోవాలి? నువ్వు అడిగితే బువ్వ పెట్టవు, నీ కనీసం నీళ్ళు పోసేటోని కూడా నీళ్ళు పోయొద్దంటావు, మరి ఎక్కడి పరిస్థితి? నువ్వు చేస్తే మేము పక్కన కాడికి ఎందుకు పోతాం? రేపు ఏం చేస్తామంటే, రేపు మీరు ఓడిపోయినాక మేము వీళ్ళ కాంగ్రెస్ ఓడిపోతాయి అనుకో, రేపు రేవంత్ రెడ్డి ఓడిపోయినాక రేపు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతాం, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అనుక తప్పేముంది? బరాబర్ పోతాం, ఏం తప్పలేదు. ఇలా కేసీఆర్ దగ్గర పోయినాము, పాప శుద్ధి చేపిస్తాం ఇప్పుడు, అర్థమైందా? రేపు రేవంత్ రెడ్డి ఆపోజిషన్లోకి వస్తాడు, రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ మేము వాడుకుంటాం, తప్పేమున్నది? అవునబ్బా, వీడుంటే అంత ఇంతకుముందు అదేగా చెప్పింది, ఈయన ముస్తే ఆయన వాడుకుంటాం, ఆడ ముస్తే ఈయన వాడుకుంటాం, తప్పేమున్నది? ఫరకేం పడదు మనకు. కాబట్టి మనకు ఎవ్వరు అవసరం ఉంటే మనకు ఇగో అంతే, ఏ కుక్క అయితే మా కుందేలను పట్టుకోవాలి. అది బీఆర్ఎస్ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది, బీజేపీ అవుతుంది, ఎంఐఎం అవుతుంది. అరే భయపెట్టే మనం అడిగి చెప్తాడు. 33 జిల్లాలు ఖచ్చితంగా నడుస్తాయన్న, 100%. ఇలా ఎక్కడ కానీ బ్రేకప్ అనేది ఉండదు. ప్రతి సభకు ఇంకొక సభకు మేము దాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం తప్పితే ఇక్కడ మాత్రం ఎలాంటి ఇక్కడ ఈ జిల్లాలో చేసారు ఇంకో జిల్లాలో ఉండదు అనేది లేదు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వస్తే ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా చేయొచ్చో ఆ విధంగా ప్రోగ్రాంలు అనేది డిజైన్ అవుతుంది. ఇక్కడ మేము చేసే ప్రోగ్రాంలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటివి. ఈ పోస్టర్లోనే ఉంది పూలే అంబేద్కరు, ఇక్కడ మనకున్నటువంటి తెలంగాణ సిద్ధింపజేసేటటువంటి ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావుల ఆలోచన విధానాన్నే తీసుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని పోతాం. ఇక్కడ సూర్యాపేటలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా వీళ్ళు ఏదో అరాచకాలకు పాల్పడతారని, వీళ్ళు ఏదో చేస్తారని, ఇంకేదని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ ఎవరే కానీ మీరు భ్రమలు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఇలాంటి భ్రమలు పడొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వాలనండి. మేము అరాచకాలకు కానీ వేరేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఏదో విధ్వంసాలకు కానీ పాల్పడము. మేము పాల్పడే విధ్వంసం ఒకటి, కాంగ్రెస్ వాళ్ళను ఈ స్థానిక సంస్థల్లో ఒడగొట్టడమే మా విధ్వంసం. ఇప్పుడు ప్రభుత్వం కూడా నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ వస్తే అంతలోపు మీకు నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు స్థానిక ఎలక్షన్లో నిరుద్యోగులందరూ సర్పంచ్లుగా ఎంపీటీసీలో పోటీ చేసే అవకాశం ఉందా? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే కాబట్టి 10,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ 10,000 ఉద్యోగాలు మాకే కావాలి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఏదైతే మీరు ఇంతకుముందు అడిగిరో బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని మద్దతు తీసుకుంటారు కదా అన్నారు కదా, మరి గతంలో బీఆర్ఎస్ కూడా 15 నిరుద్యోగులను మోసం చేసింది, వాళ్ళ దగ్గరికి ఎట్టబోతున్నారు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు మాకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మాకు మద్దతు ఇవ్వాలి, మా వాళ్ళని గెలిపియాలి, మాకు ఉద్యోగాలు రావాలి. 100% వేస్తారు. మీరు అడిగారు నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్ నోటిఫికేషన్లలో వీళ్ళందరూ 100% నోటిఫికేషన్కు అర్హత ఉన్న వాళ్ళే నోటిఫికేషన్కి వేస్తారు. మా ఊర్లో ఆయన ఒకటే ఊరు కాదు, అందరూ వేరు ఊర్లో జనార్దన్ ఊర్లో వేసుకుంటాడు, మా ఊరు జనార్దన్ వేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిరుద్యోగ అయితే మీరు
మాటలు మాట్లాడారు. ఎందుకంటే మా కడుపు గాలి ఇక్కడికి వస్తున్నాం మేము. మాకు ఎందుకంటే జనార్దన్ ఒక్కడే కొట్లాడుతున్నట్టు కనిపిస్తా ఉంది. జనార్దన్ ఒక్కడే కొట్లాడలేదు, ఇక్కడ అందరు కొట్లాడేటోళ్ళే. ఏంటంటే వాళ్ళకి సమయం లేక, అంటే వాళ్ళకు ఆస్తుపాస్తులు లేక, అంటే పరిస్థితులు లేక వాళ్ళ పరిస్థితులను బట్టి బయటకు వస్తున్నారు. ఇక్కడ జనార్దన్ అతనొక్కడ కాదు. సమస్య ఏంది అసలు? మీరు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అది ఇవ్వండి ఫస్ట్. ఇవన్నీ లంగ ముచ్చలు మాట్లాడతారు మీరు. మేము అది ఇస్తాం ఇది ఇస్తాం. ఎవరు అడిగినా మిమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు ఒకటి ఇవ్వండి, మాకేం వద్దు. మేము మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయట్లేము. వాళ్ళు అంటే కేసీఆర్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా, వీళ్ళు మోసం చేశారా, మోసం చేశామని చెప్పి ఫామ్ హౌస్ కూర్చోబెట్టినాం, మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఒకటే మాట, 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వండి, లేకపోతే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు అందరు ఖాళీ అవుతారు, మేము భర్తీ చేసుకుంటాం మా ఉద్యోగాలు. సరేనా? అన్నీ చేస్తాం. మమ్మల్ని ఒక్కసారి వీళ్ళు చెప్పలేదు, మా జీవితాలను నాశనం చేసిరు. ఇప్పుడు మేము వీళ్ళు ఎట్లా అసలు వీళ్ళు రాజకీయాన్ని పనికి రాకుండా చేస్తాం మేము వీళ్ళని. అసలు సన్యాసం తీసుకో అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ 90% అందరూ ముసలోళ్ళే కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక యువకులు మేమేముంటాం నెక్స్ట్. ఇక ఆయన అనుకుంటాడు, నేను కూడా అనుకుంటాను నెక్స్ట్ 5 సంవత్సరాలు నేనే సీఎం అనుకుంటున్నా. వేస్తారా ఓట్లు? నేను సీఎం నెక్స్ట్ 10 ఇయర్స్కు వేయాలి కదా, ప్రజల్లో ఉండాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు మేమందరం 33 జిల్లాలు తిరిగినాం, లైబ్రరీలు అన్ని జిల్లాలు తిరిగినాం. శూన్యం కాంగ్రెస్ పార్టీ మీద యువకులు ఉన్న ఆశలు. ఎందుకంటే అందరూ ఇక్కడ అంటే చాలామందికి డబ్బులు లేక గవర్నమెంట్ లైబ్రరీలో చదువుకుంటారు, కొంతమంది డబ్బులుండి ప్రైవేట్ లైబ్రరీలో చదువుకుంటారు. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి మేము రాజకీయాలు దిగాల లేకపోతే చదువుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో డిసైడ్ చేస్తారు. మేము జూన్ 20 తారీఖున విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన చేపట్టినాము. అయినా సరే ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. అల్టిమేట్గా మేము ఏం అడుగుతున్నాం? నిరుద్యోగులము నోటిఫికేషన్సే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు. అయినా మీరు నిరుద్యోగులు కాదు అని చెప్పేసి మమ్మల్ని బదనాం చేస్తున్నారు. తప్పు సార్ అది. మేము నిరుద్యోగులం కాబట్టే, మేము నష్టపోయినాం కాబట్టే మేము రోడ్లు ఎక్కుతున్నాము. మీరు మా మొహాలు ఎప్పుడన్నా చూసిరా? ప్రిపరేషన్ టైంలో మీరు కెమెరామ్యాన్లు మీరు అందరు ఉన్నారు కదా, మా మొహాలు ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడు ముందుకు వచ్చి మేము ఎందుకు కొట్లాడుతున్నాము? మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలా అనే స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చొని చదువుకునే నిరుద్యోగులం మేము, విద్యార్థులం మేము, మమ్మల్ని రోడ్లపైకి ఈడ్చిరు మీరు. పోనీ అట్లనన్నా కొన్ని ధర్నాలు చేసి ఇన్ని వేల మంది జిల్లాల వారీగా కదలి వచ్చినప్పుడు మీకెందుకు అది చూసి కూడా మీరు ఎందుకు చల్లడం లేదు మీ లోపల? అది మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇంకొకటి, రాహుల్ గాంధీకి ఎందుకు మీ పోతలేవు మీ మాటలు, వాళ్ళకి తెలీదా అని చెప్తే వాళ్ళకి తెలుగు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుగులో మాట్లాడతాం కదా, తెలుగులో మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థం కాదు, భాష ప్రాబ్లం అక్కడ. వీళ్ళు కన్వర్ట్ చేయరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పరు. కాబట్టి అసలు రాహుల్ గాంధీ వరకు మా సమస్యలు పోవట్లేదు. అదే వీళ్ళకి భాష ప్రాబ్లం, ఇక్కడ భావం కాదు భాష ప్రాబ్లం అన్నట్టు. అందుకే అక్కడ దాకా రీచ్ అవ్వట్లేదు. మరి ఆ రోజు వచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు ఎందుకు రావట్లేదు? ఈరోజు రావచ్చు కదా, గెలిచిన తర్వాత నిరుద్యోగులను కలవడానికి రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు? మరి రావాలి కదా. రాహుల్ సార్ వస్తారని ఆశించినాం. మొన్న ధర్నాకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తారేమో అనుకున్నాం అంతమంది జనాలను చూసి, కానీ రాలేదు. కాబట్టి మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా, లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్లో మేము పోటీ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి. లేదు అంటే మాత్రం ఈ ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్లో కూడా మేము పోటీ చేస్తాం. అదే అన్నీ ఇచ్చేసినామని చెప్పేసి అబద్ధం చెప్పారు. మరి రాహుల్ గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో వాళ్ళే తెలిపారు కదా, మరి ఆ మాట ఎట్లా మర్చిపోయారు? సరే నోటిఫికేషన్లు కొన్ని కేసుల వల్లనో ఎట్లనో కొంచెం లేట్ అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు. మరి నిరుద్యోగ భృతి అనేది వాళ్ళు వచ్చిన ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ 1 నెల ముందే వాళ్ళు ప్రకటించారు కదా. ప్రకటించినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అమలు పరచాల్సిన పథకం ఏదైనా ఉందంటే నిరుద్యోగ భృతే. ఉచిత బస్సు ఇచ్చిర్రు, ఉచిత బస్సు పైన ఉన్నంత శ్రద్ధ మీకు నిరుద్యోగుల పైన లేదా? నోటి మాటగా నిరుద్యోగుల వల్ల మేము గెలిచినామని చెప్పుకుంటారు. మరి నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసిర్రు? కనీసం ఆ 4000 వస్తేనన్నా ఇంత ఆసరా ఉంటుంది నిరుద్యోగులకి, చదువుకుంటారు. 5 రూపాయల భోజనాలు తినుకుంటూ చదువుకుంటారు నిరుద్యోగులు. మరి మీకు అట్లా నిరుద్యోగులకు ఏ భరోసా కల్పించినప్పుడు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం ఎట్లుంటుంది? మాకు నోటిఫికేషన్స్ ఇస్తారు అని చెప్పేసి ఏ నమ్మకం పైన ఇంకా చదువుకోమంటారు మమ్మల్ని? మొన్న మీ ధర్నా జరిగిన తర్వాత కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం క్యాబినెట్ మీటింగ్లో మీకు సంబంధించి చర్చ కూడా జరగలేదు. అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అంతా లైట్గా తీసుకుంటున్నా? లైట్గానే తీసుకుంటున్నాడు. వీళ్ళు ఏంటంటే బయట కూడా వచ్చేవాళ్ళు చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళు జస్ట్ వాళ్ళు 3-4 కలిసి నిలబడ్డా సరే నిరుద్యోగుల గురించి ప్రస్తావన వచ్చింది, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. అదే నిలబడ్డ వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి హామీలు ఇవ్వమని చెప్పండి, మాతో మాట్లాడమని చెప్పండి, ఎందుకు రావట్లేదు? మరి మొన్న వచ్చిర్రు, రియాజ్ సార్ కూడా వచ్చిర్రు. వచ్చినప్పుడు అవును ఈ డేటును వస్తుంది, ఈ నెలలో వస్తుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు
అబ్బాయి త్వరలో అసలు నాకు విని విని చెవులలో రక్తం వస్తున్నట్టుంది. అసలు ఈ త్వరలో అనే మాటనే వద్దు. మీరు విన్నారా? ఎవరన్నా మీడియా మిత్రులు విన్నారా? బయటకు వచ్చింది కాదు, బయటకు వస్తూనే ఉంది. 18 నెలల నుంచి బయటకు వస్తూనే ఉంది. అసలు వద్దు, ఆ బయటకు వచ్చుడు వద్దు, ఈ త్వరలో అనే ముచ్చటనే వద్దు. మీరు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మీరు నిరుద్యోగులకి ఏ భరోసా కల్పించకుండా ఎన్నికల నోటిఫికేషన్ మరి ఇంత స్పాట్లో ఎట్లా చెప్తున్నారు? మేము ఎన్నికలు ఈ నెలలో పెట్టుకుంటాం, ఆ నెలలో పెట్టుకుంటామని మంత్ డేట్తో సహా చెప్తున్నారు. మరి అదే విధంగా మా నోటిఫికేషన్స్ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు?